అసెంబ్లీలో తనపై జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సవితా ఇంద్రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం పాత కక్షలు ఉన్నాయా మీకు సీఎంకి ఏమన్నా? ఏముంటాయండి, కక్షలు ఏముంటాయి? కక్షలు ఎవరితోనూ ఉండవు. నాకు నా కుటుంబానికి ఎవరితో కక్షలు ఉండవు. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేస్తున్న దగ్గర ఏమైనా వస్తే భేదాభిప్రాయాలు తప్పిస్తే వేరే ఉండవు. ఎందుకు మాట్లాడున్నారు అనేది ఏదైనా కానీ నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన కొంచెం బాధాకరమ్మా. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడు. అందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానంగా ఈ రాష్ట్రానికి ఇద్దరు పెద్ద మనుషులు. వాళ్ళు మాట్లాడిన తీరు నన్నే కాదు యావత్ మహిళా లోకాన్ని కూడా ఈరోజు ఆలోచింపజేసింది. ఇట్లా మాట్లాడతారా? ఇప్పుడు మేము నమ్ముకుంటే మమ్మల్ని ముంచారు, మిమ్మల్ని ముంచుతారని మాట్లాడితే ఏం ముంచుతారు? ఏముంటుంది ముంచడానికి? ఎట్లా మునిగి ఉన్నారు మీరు? సరే మాట్లాడారు, మీరు మళ్ళీ ఆరోపణ చేశారు. నాకు మైక్ ఇవ్వాలి కదా. భట్టి గారు ఆరోపణ చేశారు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేశారు, మళ్ళీ నన్ను మోసం చేసిందని. మళ్ళీ నాకు మైక్ ఇవ్వాలి కదా, నా వాయిస్ కూడా పోవాలి కదా. ఎస్, మీరు పార్లమెంట్ నుండి పోటీ చేసినారు మల్కాజ్గిరి నుండి, తప్పకుండా హెల్ప్ చేస్తానన్నాను. నాకు ఆ రోజు పార్టీలో వితిన్ ద పార్టీలో జరిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏవైతే వచ్చినాయో, నేను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మీరు నన్ను ఏం అడగలేదే. వెళ్ళిపోయినాం, అయిపోయింది. నేను పార్టీ గురించి మాట్లాడలే, మీ గురించి మాట్లాడలే, వ్యవస్థ గురించి మాట్లాడలే, నేను బయటికి వెళ్ళిపోయినాను. కానీ నా పార్లమెంట్, నా కాన్స్టిట్యున్సీ ఏ పార్లమెంట్లోకి వస్తుంది? చెవెళ్ళ పార్లమెంట్లోకి వస్తుంది. నిన్ను మోసం చేసినట్టు, మిమ్మల్ని ఎట్లా మోసం చేసినట్టు అవుతుంది? దయచేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట చిట్ చాట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు అని టీవీలలో చూశాను నేను. మోసానికి ప్రత్యామ్నాయ పదమే సవితమ్మ అని. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావా మాట? నిజంగా ఏం మోసం చేశారు? లేకపోతే మల్కాజ్గిరిలో పోటీ చేయమని చెప్పేసి మీరు డోకా వేశారు. నన్ను నమ్ముకుంటే కేటీఆర్ కూడా సూచించారు, అక్కలను నమ్ముకుంటే మీరు అడక తింటారు జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పి. అంతగా ఎందుకు అంత మీకు? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి మేము చెప్పిన దాన్ని పెట్టుకొని మీరు అందరితో మాట్లాడుకొని వచ్చున్నారు కదా పైన అందరి నాయకత్వంలో. మీ బతుకు బస్ స్టాండ్ అయిందా? ఏడో కూర్చున్నారు ఇప్పుడు? రాజభవనంలో కూర్చున్నారు. ఈరోజు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సవితమ్మని ఒక్కదాని అన్నది కాదు, అది ఆడబిడ్డలను బేస్ చేసుకొని మాట్లాడిన మాటలు. అంటే ఆడవాళ్ళని నమ్మితే, అక్కలను నమ్మితే అన్నాడు. మళ్ళీ ఏం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు? అక్కలు అన్నారు కానీ పేరు పెట్టారా అంటే అక్కలు అంటే ఏంటి? రాష్ట్రంలో ఉన్న అందరు అక్క చెల్లెళ్ళకు వర్తిస్తుంది కదా. ఏమన్నాము? క్షమాపణనే చెప్పండి. కనీసం తొందరపాట్లో మాట్లాడినాము అని కనీసం చెప్పడానికి కూడా వాళ్ళకు మనసు ఒప్పట్లేదు. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. భట్టి గారు అసలు లేచి, భట్టి గారు ఇంకా కనీసం కన్విన్స్ చేస్తారు మమ్మల్ని అనుకున్నావు. పెద్ద మనిషి, ఉందాగా ఉంటారు, ఉందాతనంగా మాట్లాడతారు అనుకున్నాను. కానీ భట్టి గారు కూడా అట్లా మాట్లాడడం ఆశ్చర్యం వేసింది. ఏ మొహం పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతారంటే, పార్టీ మారినారంటే ఎస్, ఆ రోజు ఏం జరిగిందో పార్టీలో మీకు తెలియదా? ఎల్ఓపి కూడా లాస్ అయ్యారని చెప్పేసి భట్టి గారు కూడా ఒక ప్రధాన ఆరోపణ చేశారు. నేను చెప్తాను, మీరు నా ఇంటికి వచ్చిన్నారు కదా, మీతో డిస్కస్ చేశాను కదా, ఎందుకు నేను ఇప్పుడు అదంతా మాట్లాడదామా, అదంతా బయట పెడదామా? ఇదంతా నాకు ఇష్టం లేకనే సైలెంట్గా నేను వెళ్ళిపోయినా. ఒక్కరిని కామెంట్ చేయాలి. ఆ రోజున్న పిసిసి ప్రెసిడెంట్ గారిని కామెంట్ చేయాలి, ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళని కామెంట్ చేయలేదు, ఎవరిని కామెంట్ చేయలేదు నేను. ఎందుకంటే నాకు ఏం జరిగిందో ఇంట్లో మాట్లాడాం, 4 గోడల మధ్యలో మాట్లాడిన తర్వాత అంతకే ఊరుకున్నాం. కానీ మీరు అక్కడ మాట్లాడుతూ మీరు ఎప్పుడు అనలేదే, నిజంగానే భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పండి, నా ఎల్ఓపి పోతుంది, మీరు పోవద్దు మేడం అని ఎప్పుడు మాట్లాడలేదే. ఆ ప్రస్తావనే రాలే కదా. అంటే నేను ఒక్కదాని పోవడంతో ఎల్ఓపి పోయిందని మీరు బాధపడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఛాన్స్ ఉంది కదా, తీసుకోండి. ఎందుకు వదిలిపెడుతున్నారు? ముఖ్యమంత్రి గారి ఛాన్స్ ఉంది కదా, ముఖ్యమంత్రిగా మీరు ఉండడానికి. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీ పార్టీ ఉంది కదా ఈరోజు అధికారంలో. కాంగ్రెస్ పార్టీ దళితులకి పెద్దపీట వేసింది. అసెంబ్లీలో మొదటిసారి నేను ప్రతిపక్ష నాయకుడిని అంటున్నాను. మొదటిసారి మీరు ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ రాష్ట్రానికి వద్దంటున్నామా? అంటే అక్కడ ఏమీ చేయలేక ఆక్రోషాన్ని నా మీద ఎల్లగెక్కినట్టు అనిపించింది. మొన్న ఇంకో మాట మాట్లాడి, మీరు పార్టీ మాటలతో పరువు పోయింది. పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళే వెళ్ళిపోయినారు కదా. రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్గా, ఉమ్మడి రాష్ట్రాలకు పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళే పక్కకు పోయినప్పుడు మాట మాట్లాడలేరు కదా. మీ పక్కన కూర్చున్న ముఖ్యమంత్రి గారే 2 పార్టీలు, మరి 3వ పార్టీ కదా, తెలుగుదేశంలోకి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి తెలుగుదేశంలోకి కాంగ్రెస్లోకి వచ్చింది. మరి వారే మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని అడగలుగుతారా మీరు? అడగలేరు కదా. అంటే మహిళలు అంటే అంత చులకన మీకు? ఏదన్నా మాట్లాడేస్తారా? ఇది మమ్మల్ని హర్ట్ చేసిన అంశం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అట్లాంటప్పుడు అసెంబ్లీలో ఎవరి మీదైనా ఆరోపణ చేస్తూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. పాపం అక్బర్ గారు 2-3 నిన్న అడిగారు, ఈరోజు అడిగారు. రూల్ ప్రకారం మేడంకి ఇవ్వాలి కదా, ఇవ్వండి అని అడిగారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. థ్యాంక్ యూ.
ఎందుకంటే అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ సోదరుడికి. కానీ అది కూడా ఆమోదించలే కదా. మీరు చేస్తున్నప్పుడు ఆరోపణ మాకు అవకాశం ఇవ్వలేదు. నిన్న మాట్లాడిండ్రు, సరే వాళ్ళ సంస్కారానికి వదిలేస్తానంటే ఈరోజు కూడా మాట్లాడారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఎవరేం మాట్లాడుతున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది తప్పకుండా గమనిస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ మధ్యలో మీరు అసెంబ్లీలో మహిళలకు సంబంధించి, చిన్న పిల్లలకు రేపులకు సంబంధించి మాట్లాడారు. దాని గురించేనా ఇదంతా? ప్రభుత్వం మీ మీద కౌంటర్ ఏమన్నా చేస్తున్నారు కొంచెం దానికి సంబంధించి? ఈ మధ్య కొన్ని లీక్స్ ఇచ్చారు, నేనేదో పార్టీ మారుతున్నాను. సో నేను చాలా గట్టిగా చెప్పాను, మారను, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను అని గట్టిగా చెప్పాను. తర్వాత అసెంబ్లీలో మాట్లాడాను. నేనేం మాట్లాడాను అసెంబ్లీలో? కింద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎక్కడ చూసిన రేప్స్, ఎక్కడ చూసిన గ్యాంగ్ రేప్స్, హైదరాబాద్ నడిబొడ్డులో ఈ మూలకో గ్యాంగ్ రేప్, ఆ మూలకో గ్యాంగ్ రేప్ అని మాట్లాడుతుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తలొంచుకోవాలి. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళని టార్గెట్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది నిజంగా బాధాకరం. అది నిజంగానే బాధాకరం. నాకు అనిపించింది ఏంటంటే, నేను మాట్లాడాను కాబట్టి, అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించాను కాబట్టి, నన్ను గట్టిగా మాట్లాడి నన్ను అవమానం చేస్తే నేను డిమారలైజ్ అయిపోతా అనుకుంటున్నారు. నో, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు కూడా ఒక ఆరోపణ చేశారు, నేను వెళ్ళలేదు పార్టీ నుంచి, నన్ను వెళ్ళగొట్టారు, నాకు చాలా అవమానం జరిగింది. అంటే ఏం జరిగింది అసలు? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి రావడానికి ఏమైనా కారణాలు చెప్పొచ్చా? మీరు కారణాలు? నేనేమంటాను, ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళేదో మాట్లాడుతున్నారు, నన్నేదో తగ్గించే ప్రయత్నం చేయాలని, అంటే నన్ను జిల్లాలో తగ్గించాలనో లేకపోతే రాష్ట్రం అంతా మళ్ళీ అది తగ్గించాలనో అనే ప్రయత్నంలో మాట్లాడుతున్నారు. నిజమే కదా, నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద వెళ్ళిపోయినా. ఎందుకు మాట్లాడలేరు? 4 సంవత్సరాలు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేరు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, నేను రాను ఇంకా ఆ పార్టీలోకి, నేను ఇక్కడే ఉంటాను కేసీఆర్ గారితో నేను అన్న తర్వాత, అంటే వాళ్ళు అనుకున్న 26 మంది ఎమ్మెల్యేలు ఏమన్నారు కదా, వస్తున్నారని. ఆ 26 మంది ఎమ్మెల్యేలు ఆగిపోయినానికి ఫ్రస్ట్రేషనో ఏంటో అదంతా నా మీద చూపించున్నారు. రావట్లేరు అందరూ అనే ఫ్రస్ట్రేషన్ నా మీద చూపించున్నారు. నాకు అర్థమైంది అదే. గట్టిగా అసెంబ్లీలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని, ఈరోజు హరీష్ రావు గారిని కామెంట్ చేస్తుంటారు, నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేదని కామెంట్ చేస్తుంటారు. కేటీఆర్ గారిని అట్లే కామెంట్ చేస్తుంటారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని, జగదీశ్వర్ రెడ్డి గారిని ఎట్లా కామెంట్ చేస్తారు చూస్తారు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడినా నన్ను కార్నర్ చేసే ప్రయత్నం, ఇది ప్రజలు గమనిస్తలేరా? అంటే అసెంబ్లీలో ఎవరు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళను డిమారలైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని. అంటే మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దమ్ము లేక, ఆ ధైర్యం లేక ఇలా మాట్లాడుతున్నాను అనుకోవాలి. మరి నన్ను విమర్శించినప్పుడు, నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, నా పేరు మెన్షన్ చేసినప్పుడు నేను చెప్పేది కూడా వినాలి కదా. సరే, ఈరోజు మేము ఏమనుకున్నాము, వద్దు అయిపోయింది నిన్నటికే. మరి నిన్న కూడా, మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక 5 రేప్స్ జరిగినాయి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో. అది మాట్లాడాలని ప్రయత్నం చేసినాం. ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మొన్న డిమాండ్స్లో మాట్లాడితే సమాధానం రాలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా మాట్లాడితేనే సమాధానం వస్తుందేమని ప్రయత్నం చేసినాం. స్పీకర్ గారు అయితే సబితా ఇంద్రారెడ్డికి అయితే ఇవ్వను అంటాడు. ఎందుకంటే నేను హౌస్లో మెంబర్ కాదా, నాకు కూడా ఓట్లేస్తేనే కదా నేను గెలిచి వచ్చాను. ఎందుకు ఇవ్వరండి? నా పేరు తీసుకున్నారు కదా, స్పీకర్ గారి బాధ్యత కదా ఖచ్చితంగా పేరు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలని. సరే, నాకు ఇవ్వలేదు, మరి నా పక్కన 2 లేడీస్ కన్నా ఇవ్వాలి కదా. 4.5 గంటలు నిల్చున్నామండి ఈరోజు. 10 o'clock పోయినాం, 2:30 వరకు నిల్చున్నాం. చరిత్రలో, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, ప్రజాపాలనలో 3 మహిళలు అసెంబ్లీలో 4.5 గంటలు సీఎం గారి సమక్షంలో, డిప్యూటీ సీఎం గారి సమక్షంలో, స్పీకర్ గారి సమక్షంలో నిలబడ్డాం. 4 గంటలు నిల్చున్న సీఎం కానీ లేకపోతే స్పీకర్ కానీ బట్టి గారు ఎవ్వరు కూడా వారించలేదా, ప్రయత్నం చేయలేదా? కూర్చోండి అమ్మా, ఒక్కరు కూర్చోమని అడగాలి. 2-3 శాసనసభ్యులు మాట్లాడారు వాళ్ళ స్పీచ్లో, అమ్మ కూర్చోండి కూర్చోండి అని. ఒక్కరు మాట్లాడలే. అది మాకు ఇంకా బాధేసింది. ఎందుకంటే ఆ సీట్ సైడ్ చూస్తే ఒక రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు, ఒక కేసీఆర్ కనిపిస్తాడు, ఒక చంద్రబాబు నాయుడు కనిపిస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసినాం అనిపించింది. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ కనిపించారు మాకు. వాళ్ళు ఉండుంటే కూర్చోండమ్మా మీరు, ఏమవుతుంది, మేము ఉన్నాం కదా అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళము. ఈరోజు కనీసం మేము నిల్చొనుండి ఇంకా రాక్షసానందం నవ్వుకుంటున్నారు. బాధేసింది, ఇదే బాధేసింది. అంటే గుర్తొచ్చింది చేవెళ్ళ చెల్లెమ్మ మీ గురించి సోషల్ మీడియాలో, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా చేవెళ్ళ చెల్లెమ్మ అని పిలిచినందుకు, లేకపోతే పార్టీ హోంమంత్రి చేసినందుకు, ఇప్పుడు పార్టీ మోసం చేసిపోయినందుకు దొంగేడుపులు ఆపొద్దు అనుకుంటే మీ గురించి చాలా వల్గర్గా కూడా కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి
ఒక 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 మహిళ ఏడుపు కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తే కూడా మీరు కామెంట్ చేసే సంస్కృతి మీ కాంగ్రెస్ పార్టీదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీ లీడర్ ఒక లేడీ, కానీ కనీసం బాధపడుతున్నప్పుడు మానవత్వంతో ఆలోచించాల్సిన కామెంట్ పెడుతున్నట్టు అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఏమన్నా నేను ఏ మొహం పెట్టుకొని వస్తారంటే ఎస్ మాది ఇదే మొహం, భర్త చనిపోయిన వాళ్ళకి ఇదే మొహం ఉంటుంది, ఏ మొహం పెట్టుకొని వచ్చిన అన్నప్పుడు బాధేసింది. ఎస్ మా ఆయన ఉంటే నేను పోవాల్సిన అవసరం ఏది కాదు కదా, కర్మగాలి వచ్చాను అందుకని చెప్పాను. అక్కడ బాధేసింది. కొంచెం సంస్కారవంతంగా మాట్లాడతాం, ఎవరిని హట్ చేయము, పద్ధతిగానే మిమ్మల్ని అడుగుతున్నాం. మమ్మల్ని అట్లా మాట్లాడడం తప్పు కదా. ఈరోజు బట్టి గారు మాట్లాడింది మమ్మల్ని అన్నమాట తప్పు కదా. అదే కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పండి. మీ ఇంట్లో మీ అక్కనో మీ అమ్మనో మీ చెల్లెలనో నీ బిడ్డనో అంటే ఎట్లా ఆలోచిస్తారు మీరు? ఎట్లా మాట్లాడాలనిపించింది? రెండవది చెవెళ్ళ చెల్లెమ్మ. ఎస్ చెవెళ్ళ చెల్లెమ్మ. ఎవరు పిలిచారు నన్ను? రాజశేఖర రెడ్డి గారు పిలిచారు. కాంగ్రెస్ పార్టీ పిలవలేదు నన్ను. రాజశేఖర రెడ్డి గారు నన్ను చెవెళ్ళ చెల్లెమ్మ, నువ్వు మనస్ఫూర్తిగా ఆశ్రదిస్తే ఏదైనా సక్సెస్ అవుతుందమ్మా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పిలిచాడు నన్ను. ఇంకో మాట చెప్తారు, హోమ్ మినిస్టర్ ఇచ్చినాము, 10 ఏళ్ళు ఇచ్చినాము. మా ఆయన అప్పటికే 20 ఏళ్ళు ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చి మా ఆయన 20 సంవత్సరాలు ఎమ్మెల్యే. జై తెలంగాణ అని పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయమని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పిలిస్తే, రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎప్పటికైనా ఇస్తాము రండి మీరు మాతో రాజశేఖర రెడ్డి గారు చెప్తే, రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో మర్జ్ చేశారు. ఇందిరారెడ్డి గారు చనిపోయినాక నేను తెలుగుదేశం నుండి నాకు రమ్మని ఆఫర్ వస్తే కూడా నేను కూడా ఎక్కడున్నానండి? కాంగ్రెస్ పార్టీ జెండానే పట్టుకున్నాను. మీరు 2014లో నాకు టికెట్ ఇవ్వకపోయినా నా కొడుకు ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా నేను కాంగ్రెస్ పార్టీ జెండానే ఉన్నాను. హోమ్ మినిస్టర్ ఇచ్చినని చెప్తుండ్రు కదా, అదే హోమ్ మినిస్టర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కొట్టేయాలనే ఆలోచనతో మమ్మల్ని బలి చేసి 4 కేసులు తీసుకొచ్చున్నారు. అది మాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు కదా మీరు సిబిఐ కేసులు. అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కానీ మీరు మాకేం చేశారు? కేసులు పెట్టి పంపించారు. అయినా ఒక్క మాట మాట్లాడలే ఇప్పటివరకు. 2018లో నాకు టికెట్ ఇచ్చి మా అబ్బాయిని కొట్టేసిండ్రు. అప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదే. ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిందనేది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే జరిగిపోయినాయి. మీరు ఏం చేశారో మీకు తెలుసు. నేను పార్టీకి ఏ విధంగా 20 సంవత్సరాల సర్వీస్ ఇచ్చానో రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్తకు తెలుసు. అదంతా కూడా కింద స్థాయిలో మీరు ఎన్ని మాట్లాడినా, సబితమ్మ అంటే ఒక నమ్మకం, సబితమ్మ అంటే ఒక మాట మీద ఉంటుందని రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇందిరారెడ్డి కుటుంబం మీద ఉన్న ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం, ఎవరినైనా తప్పుగా కామెంట్ చేసినా ఒప్పుకుంటాం. ఎవరిని కామెంట్ చేసి హట్ చేయడానికి ఇష్టపడం మేము. మా కుటుంబం మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం, ఈ జిల్లా అభివృద్ధి, గింతే ఆలోచిస్తాం తప్పిస్తే వ్యక్తిగత ఆలోచనలు ఏమి ఉండవు మాకు. కానీ దాన్ని కూడా తగ్గించాలనే ప్రయత్నం ఎప్పుడు మాట్లాడినా, రంగారెడ్డి జిల్లాలో డెవలప్మెంట్ మాట్లాడాలంటే నేనేం చేస్తున్నా అంటాడు రేవంత్ రెడ్డి గారు. రంగారెడ్డిలో భూములు అమ్ముకున్నారంటే అప్పుడున్న వాళ్ళు ఏం చేసిండ్రని మాట్లాడతాడు నన్నే టార్గెట్ చేసి. పాలమూరు రంగారెడ్డి ఎందుకు రాలేదంటే అప్పుడున్న నువ్వేం చేసినావు అక్క అంటాడు. అక్క అనుకుంటేనే పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది బాధాకరం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ హోదాకి గౌరవం ఉండాలి. ఆ హోదా ఏదైతే ముఖ్యమంత్రి హోదా ఉందో దానికి గౌరవం ఉండేటట్టు చూడండి. దయచేసి ఈ కామెంట్లన్నీ మర్చిపోమని చెప్తున్నా. పార్టీ పరంగా, నా పార్టీ పరంగా నేను అడుగుతున్న, ప్రభుత్వ పరంగా మీరు చెప్పండి. అంతే తప్పిస్తే వ్యక్తిగత విమర్శలు చేసి మీ స్థాయిని దిగజార్చొద్దు, ఆ పదవి స్థాయిని కూడా దిగజార్చొద్దు అని రిక్వెస్ట్ చేస్తాను. స్పీకర్ గారు కూడా ఈరోజు మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అని చెప్పేసి, వాళ్ళ పర్సనల్ గొడవ అని కూడా హౌస్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి, మీ పర్సనల్ గొడవనా లేకపోతే ఇది ఇంత 2-3 రోజుల నుంచి హౌస్ మొత్తం స్తంభింపజేసే విధంగా జరిగింది? ఏముంటుందండి, నిజంగానే అక్క తమ్ముడు గొడవ ఉంటే ఇంటికాడ చూసుకుంటాం. ఆయనకు నాకు గొడవ ఉంటే నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు అనుకుంటాం. కానీ నేను మాట్లాడుతుంది అసెంబ్లీలో, నేను నా నియోజకవర్గ ప్రతినిధిగా నేను వచ్చాను అక్కడికి. నేను మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల విషయంలో. కాబట్టి అక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అక్కడ అక్క తమ్ముడు ఇంటికాడ ఉంటారు ఏదైనా ఉంటే. వారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని. కాబట్టి ఖచ్చితంగా నా ప్లేస్లో నేనుండి ప్రశ్నిస్తాను ప్రజల పక్షాన. సమాధానం చెప్పాల్సింది వాళ్ళు, చెప్పించాల్సింది వాళ్ళు. గౌరవ స్పీకర్ గారు కూడా మాట్లాడిన మాట ఏదైతుందో వాళ్ళిద్దరు పర్సనల్ సమస్య అన్నారు. కాదు, పర్సనల్లో మాకు ఎలాంటి సమస్య లేదు, మాకు ఎలాంటి విరోధం లేదు. ఏదున్నా పార్టీ పరంగానే ప్రశ్నించాను, ప్రభుత్వ పరంగానే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాను. దీన్ని ఏదో అక్క తమ్ముడు అన్నాం కదా అని అక్క తమ్ముడు గొడవ అనే లెవెల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. యాజ్ ఏ శాసనసభ్యురాలుగా నాకు అవమానం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. నా పేరు తీసుకున్నారు కాబట్టి నాకు మాట్లాడే అవకాశం ఏమన్నాను, ఇవ్వలేదు. రేపటికైనా కనీసం మహిళల గురించి, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన 48 గంటల్లో మళ్ళీ 5 రేప్స్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల.
ఎంత బాధ అనిపిస్తుంది మళ్ళీ వికలాంగుల పైన. నడుస్తున్న బస్సులో, ఆర్టీసీ బస్సులో ఎవరికి చెప్తారండి వాళ్ళు? ఎవరు ప్రశ్నించాలండి? ఎవరు సమాధానం చెప్పాలి? అదే అడుగుతున్నాం మేము. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా అటు ఎవరికి బాధ్యత లేకుండా గాలికి వదిలేస్తే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? పైగా వాళ్ళని బెదిరించడం, మీ ఇంటికి ఎవరన్నా వస్తే మంచిగా ఉండదు, కేసులు పెడతాం మీ మీద అని. వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళిపోతున్నారు భయంతో. ఇది ఈ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తున్నారు. అంటే రీసెంట్గా మహేశ్వరం మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రోటోకాల్ విషయంలో ఒక గొడవ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మిమ్మల్ని మొత్తం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అటాక్ చేస్తారు అనుకోవచ్చా? ప్రోటోకాల్కి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ప్రోటోకాల్ సంబంధించి కూడా మీరు గొడవ చేశారు అక్కడ ప్రోటోకాల్. నా రైట్, అదే దాని గురించి. నా రైట్. ఆ రోజు ఉన్న 32 చెక్కులు ఉంటే 15 మంది ఎస్ఐలు, 5 మంది సిఐలు, ఒక ఏసీపీ ఆ ప్రోగ్రామ్కి. అర్థం కాలే అక్కడ పోయిందాక. నేనేమంటానంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఉండాలి. ఓడిపోయినా కూడా ఒక పక్కన కూర్చోబెట్టుకుంటాం, మీరు ఒక పక్కన ఉండంటే అది నడవదు కదా. అది ఎట్లా నడుస్తుంది? ఓడిపోయిన వాళ్ళు నాతో పోటీ చేసిన వాళ్ళు ఇంక 26 మంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలుచుకురావాలి, అందరినీ కూర్చోబెట్టాలి కదా. కాబట్టి అది నా రైట్ నేను ప్రశ్నించాను. ప్రోటోకాల్ ప్రకారం నా రైట్ అక్కడ. అతన్ని ఎట్లా కూర్చోబెడతారని ప్రశ్నించాను అక్కడ. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తాడు, కింద ఆఫీసర్లకు డైరెక్షన్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్న. ఇప్పటికైనా ఎక్కడైనా గౌరవ శాసనసభ్యుల వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని రెస్పెక్ట్ చేయమని కింద ఒక డైరెక్షన్ ఇస్తాడని ఇప్పటికైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డైరెక్షన్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వం మీద. అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా పోరాటం ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతాము, కింద జరుగుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, చెయ్యమంటాము. మా నియోజకవర్గంలో మాకు కావాల్సిన సమస్యలు అడుగుతాం, ప్రజల పక్షాన. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఖచ్చితంగా అడుగుతాం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిల్చొని ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. మీరు ఎన్ని అవమానాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా మమ్మల్ని హ్యూమిలేషన్ చేయాలన్నా, లేకపోతే ఎన్ని రకాలుగా మమ్మల్ని డిమారలైజ్ చేయాలన్నా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి అంటే మీరు మొన్న అసెంబ్లీలో కంటతడి పెట్టారు, దానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ నుంచి కానీ వేరే ఊరు నుంచి కానీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏమన్నా? ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎవరో ఏదో ఫోన్ చేస్తారు, ఎవరో సింపతి కోసం చేయాల్సిన అవసరం లేదు. మనసు గాయపడింది కాబట్టి ఎమోషనల్ అయిపోయి కళ్ళలకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. అంటే అంటే నేను అదే చెప్తా, అందుకే ఎవరి నుండో ఫోన్లు వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్తో కళ్ళలకెళ్ళి నీళ్ళు రావండి. నటించడం కూడా చేత కాదు. మనసుకు బాధ అయింది అనుకోకుండా ఏమైతే గుండె గాయమైతే ఆటోమేటిక్గా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి. అది బాధ అనిపించింది. ఎందుకంటే ఆ మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారంటే చాలా బాధేసింది. ఇదే మొహం పెట్టుకొని పాదయాత్ర స్టార్ట్ చేసిన, ఇదే మొహం పెట్టుకుంటే సోనియా గాంధీ ప్రోగ్రామ్ చేసిన, ఇదే మొహంతో మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రానికి మొదటిసారి వస్తే నా దగ్గర ప్రోగ్రామ్ చేసిన. కాబట్టి ఆ మాట నాకు బాధ అనిపించింది. ఏ ఆడబిడ్డ నన్ను అడగండి, ఏ ఆడబిడ్డనన్నా భర్త చనిపోయిన ఎదురు రాగానే ఏ మొహం పెట్టుకొని వచ్చినామంటే ఆడబిడ్డ మనసు ఎంత గాయపడుతుంది అనేది అనుభవించడానికే తెలుస్తుంది. ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకు, అక్క చెల్లెలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ బాధ అర్థమైంది. కేవలం రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు, ప్రజా సమస్యలకు సంబంధించి నేను అసెంబ్లీలో లేవనెత్తినందుకే అని చెప్పేసి అంటాను. నన్ను నమ్ముకొని నువ్వు సీఎం అయ్యావు అని చెప్పేసి నన్ను నమ్ముకొని నువ్వేం అడక్క తినలేదు. నిన్ను పార్టీలోకి తీసుకొచ్చి నువ్వు ఎంతో పై స్థాయికి వస్తావని చెప్పేసి నేనే ముందన్నాను. బట్ నువ్వు ఇప్పుడు మాత్రం అక్క అనుకుంటూ నన్ను చాలా బాధ పెట్టావని చెప్పేసి, భవిష్యత్తులోనే ఇలాంటి పనులు మానుకొని రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సంబంధించి దృష్టి పెట్టాలని చెప్పేసి సబితా ఇంద్ర రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.